హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ సేల్ చేయాలన్నా కానీ లేకుంటే ప్రమోషన్ చేసుకోవాలన్నా మా అమ్మని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక రెంటల్ ప్రాపర్టీ అండి. సో మనకు కనిపిస్తుంది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మన బందర్ రోడ్లో పప్పుల మిల్ సెంటర్ అయితే ఉండిద్దండి. ఆ పప్పుల మిల్ సెంటర్ దగ్గర సో ఉన్నటువంటిది ఏరియా అండి ఇదంతా కూడా. సో మీకు ప్రాపర్టీ ఇది వచ్చేసి ఇదండి. సో మన కింద మనకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో అదంతా కూడా షాప్ అండి. మనకి ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి. సో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి బందర్ రోడ్ అండి. జస్ట్ బందర్ రోడ్ నుంచి వచ్చేసి మీకు థర్డ్ హౌస్ వస్తుందండి ఇదంతా కూడా. సో మీకు చుట్టూరు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా మొత్తం అంతా కూడా చూస్తున్నాం కదండి మొత్తం అంతా కూడా. సో ఎదురు ఉన్నటువంటి ఈ షాప్ వచ్చేసి మీకు ఏదైనా ఒక సూపర్ మార్కెట్ కానీ ఇలాంటి ఏదైనా పెట్టుకోవడానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. సో ఇది వచ్చేసి మన కొలతలు వచ్చేసి 20x18 అయితే ఉండిద్దండి. మీకు టోటల్గా వచ్చేసి 360 SFT అయితే వస్తుందన్నమాట. సో పైన సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా నీట్గా చేసి పెట్టేశారండి మొత్తం అంతా కూడా. సో మీకు సూపర్ మార్కెట్స్ కానీ సో ఇలాంటి ఏదన్నా కానీ షాప్స్ లాంటివి పెట్టుకోవాలంటే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. మీకు చుట్టూరు వచ్చేసి టోటల్గా రెసిడెన్షియల్ ఏరియా అండి. మీకు చుట్టూ ఉన్న ఏరియా కూడా చూపిస్తాను. మనకు ఆపోజిట్లో చూస్తున్నాం కదండి ఒక అపార్ట్మెంట్, చుట్టూరు కూడా హౌసెస్ కానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో ఇందులోనే మనకు సో ఫ్రంట్లో వచ్చేసి మన షాప్ అయితే చూసాం కదండి. సో మన బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రౌండ్ అండ్ ఫస్ట్ కూడా ఉందండి. అది కూడా వచ్చేసి రెంటల్ పర్పస్ కింద అండి, ఓన్లీ ఫర్ కమర్షియల్ అండి. సో మీకు కమర్షియల్గా ఏదైనా కానీ షాప్స్ కోసం అయితే ఫ్రంట్లో ఏందో చూపించిందనమాట. సో ఇక్కడంతా మనం చూస్తున్నాం కదండి టోటల్గా అంతా కూడా స్పేసియస్గా ఉండేటువంటి కార్ పార్కింగ్ కానీ టోటల్ బైక్ పార్కింగ్ కానీ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. సో చుట్టూరు మనకు వచ్చేసి పార్కింగ్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో కింద వచ్చేసి మనకు వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాష్రూమ్స్ ఉంటాయండి అక్కడ కూడా. సో మీకు కింద అంతా కూడా చూసుకుంటే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉండేటువంటి పార్కింగ్ అంతా కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మన లోపల కూడా చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఏదైనా కానీ మీకు గోడౌన్స్ కానీ లేదంటే క్లినిక్స్ కానీ ఇలాంటి చాలా వరకు పెట్టుకునేటువంటి ఆఫీసెస్ కానీ అలాంటి వాటికి అన్నిటి కూడా సరిపోతుందండి. మీకు స్క్రీన్ పైన అయితే ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రెంట్ ఎంత ఏంటి అనేది డౌట్స్ ఉన్నా కానీ సో ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 800 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుందండి కిందంతా కూడా. అండ్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 800 ప్లింత్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. మీకు రెండు వైపుల నుంచి ఎంట్రన్స్లోకి రావడానికి మెయిన్ గుమ్మాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక రూమ్ అండి ఇక్కడ. సో ఈ రూమ్ నుంచి మన బ్యాక్ సైడ్కి వచ్చేసి మొత్తం స్పేస్ ఉంది. అండ్ వాష్రూమ్స్ కానీ అలా వెళ్ళడానికి కూడా స్పేస్ అయితే ఉందన్నమాట వెనకంతా కూడా. సో బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్ ఉందండి మొత్తం అంతా కూడా. ఇది ఓన్లీ కమర్షియల్ పరంగానే ఇస్తారండి రెంట్కి వచ్చేసి. సో మీకు రెంట్ ఎంత ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ ఏమైనా ఉంటే కావాలంటే చెప్తారు. సో ఇది వచ్చేసి బాత్రూమ్స్ అండి కింద ఉన్నాయి. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ అనమాట. అది మీకు పార్కింగ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చాలా స్పేసియస్గా చుట్టూరు అంతా కూడా చాలా స్పేస్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండిద్దండి కింద ఎలా ఉందో సేమ్. పైన కూడా వచ్చేసి మనకు 800 వచ్చేసి ప్లింత్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదండి. సో మనకి కింద ఎలాగైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అలాగనే ఉంటుంది. సో ఇది కూడా మీకు కమర్షియల్ పరంగానే ఇస్తారండి రెంట్కి అనేది. మీకు ఆఫీసెస్ కానీ లేదంటే ఏదైనా గోడౌన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న క్లినిక్స్ ఇలాంటి ఏదైనా పెట్టుకోవడానికి వచ్చేసి ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. అండ్ మీకు ప్లే స్కూల్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే కిందంతా కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది కాబట్టి. సో మీకు నియరెస్ట్ లొకేషన్ చూసుకుంటే మీకు బందర్ రోడ్ అండి. బందర్ రోడ్లో పప్పుల మిల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ పప్పుల మిల్ సెంటర్కి జస్ట్ ఫరూక్ నగర్ అని చెప్పేసి అంటారండి. సో ఆ రోడ్లో అయితే మీకు ఉండిద్ది అనమాట. సో మీకు ఖలీల్ బాయ్ రెస్టారెంట్ ఇలాంటి రెస్టారెంట్లు కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి అక్కడే పక్కనే. సో దానికి జస్ట్ పక్కకే వస్తుందన్నమాట ఇదంతా కూడా. మీకు ఏదైనా ఆఫీసెస్ కానీ అలాంటి అన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా ఉండేటువంటి ప్రాపర్టీ అండి ఇదంతా కూడా.
మీకు ఇంకేమన్నా ప్రాపర్టీ గురించి డౌట్స్ ఉన్నా కానీ, రెంట్ గురించి డౌట్స్ ఉన్నా కానీ మీకు స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఇస్తారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి వాష్ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదండి, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాష్ ఏరియాస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.